వెల్కమ్ టు శాన్వి మీడియా. గులాబీ బాస్ జనంలోకి ఎప్పుడు రాబోతున్నారు? కార్ పార్టీ సైనికులు లోకల్ వారికి సిద్ధమయ్యారా? కేసీఆర్ మాటే ఆయన టీంకి కొండంత బలంగా మారిందా? కేసీఆర్ కొట్టబోయే దెబ్బకు రేవంత్ అబ్బా అనబోతున్నారా? తెలంగాణలో ఆ 10 ప్రాంతాల్లో ఉప ఎన్నికలు వస్తాయా? కాంగ్రెస్ గ్రాఫ్ ఊహించని విధంగా పడిపోయిందా? కేసీఆర్ చేసిన స్పెషల్ సర్వే రిపోర్ట్లో ఏం తేలింది? 10కి 20 తెచ్చుకునే పనిలో గులాబీ బాస్ ఉన్నారా? ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు మా శాన్వి మీడియా ఛానల్ ని చూస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న క్షణం రాని వచ్చింది. బాహుబలి మాదిరిగా గులాబీ అధినేత కేసీఆర్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రేవంత్, నీకు ఇచ్చిన టైం అయిపోయింది. 10 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకున్నావు, అయినా సహించాను. కేసుల పేరుతో నా కార్యకర్తలను వేధించావు, అయినా సరే భరించాను. కానీ 6 గ్యారంటీలు అని చెప్పి మాయ మాటలతో అధికారంలోకి వచ్చావు. అంతటితో ఊరుకోకుండా నా తెలంగాణ ప్రజలను అరిగోస పెట్టిస్తున్నావు. ఊరుకుంటానా? నా తెలంగాణ ఫ్యామిలీని బాధ పెడుతున్న నీకు బ్యాడ్ టైం మొదలైందని మాస్ వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. అసలు బీఆర్ఎస్ అంటే ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ ఒక్కసారి ఓటమితో కొట్టుకపోయే పార్టీ కాదన్నారు కేసీఆర్. విస్తృత స్థాయి సమావేశంలో కారు లీడర్లకు సరిగ్గానే క్లాస్ తీసుకున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ పై వ్యతిరేక ప్రచారం చేశారని, అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారని అన్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీపై వ్యతిరేక ప్రచారం సరికాదంటూ సీరియస్ అయ్యారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కు పోతుందని బాధపడిన ఆయన 25 ఏళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడాలని క్యాడర్ కి సూచించారు. తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని మాజీ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. 10 స్థానాల్లో 10 కారు గెలవబోతుందని ధీమాగా చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోయిందని, ఆ పార్టీ ఇంకా పైకి లేవడం కష్టమని జోస్యం చెప్పారు. ఇక పార్టీ సభ్యత్వ నమోదుకు ఇన్ఛార్జిగా హరీష్ రావును నియమించారు. త్వరలోనే మహిళా కమిటీల ఏర్పాటు చేస్తామన్నారు. ఏడాది పొడవునా సిల్వర్ జూబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు కేసీఆర్. తెలంగాణ పట్ల ఉన్నటువంటి గౌరవం కానీ, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కోరుకొని తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు ఆగమైపోతూ ఉంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అనేక చరిత్ర, ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి చూసినా తెలంగాణకు ఏ రకమైనటువంటి అన్యాయం జరిగిందో తెలంగాణ ప్రాంతానికి ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ కావద్దని, తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ. ఇప్పటికైనా ప్రజల్ని మనం ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం 25 సంవత్సరాలు కాబోతుంది కాబట్టి ఏప్రిల్ 27 నాటికి ఆ లోపల మనం అనేక కార్యక్రమాలు సిల్వర్ జూబ్లీ సమిట్ కార్యక్రమం చేసుకొని ప్రజలందరినీ కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం కాకుండా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం కొరకు ఏర్పడింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడింది ఆనాడు టీఆర్ఎస్ అయితే ఇలా బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దీన్ని ప్రజలకు తీసుకెళ్ళి మనం తెలంగాణ కొరకు ఏ రకంగా కష్టపడ్డాం, ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ఇలా తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ ఎవరికైనా సమయం ఇవ్వాలనుకున్నాం, ఇచ్చినాం. ఆగమైపోతుంది, అమ్ముకునే పరిస్థితి వస్తుంది. దాన్ని కాపాడుకునే బాధ్యత మనదే అనేటటువంటి దిశానిర్దేశం. మొత్తంగా కేసీఆర్ మౌనం వీడటంతో గులాబీ సైన్యం ఫుల్ ఖుషిగా ఉంది. తెలంగాణలో ఇప్పటి వరకు రాజకీయం ఓ లెక్క, ఇప్పటి నుంచి జరగబోయే రాజకీయం ఓ లెక్క అంటూ బీఆర్ఎస్ సైన్యం మంచి దూకుడు మీద ఉంది.